జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. కాకినాడ శాంతి నివాస్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నూతన కార్యవర్గ వివరాలను, బ్యాంకు అభివృద్ధి అంశాలను నాయకులు వెల్లడించారు. సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం నూతనంగా 22 మందితో కూడిన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని 13 డీసీసీ బ్యాంకుల్లో 12 బ్యాంకులు ఇప్పటికే వేతనాలు పెంచుకున్నాయని తెలిపారు. తమ బ్యాంకు కొంత అప్పుల్లో ఉండడంతో బ్యాంకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రావాల్సిన 41 నెలల ఏరియర్లను వదులుకున్నట్లు తెలిపారు. బ్యాంకుకు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఒక సంఘం తప్పుడు ప్రచారం చేస్తుందని, ఉద్యోగులెవరూ వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు నష్టాల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఎన్పీఏ లేనని తాము గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తన ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు రప్పించి అప్పులను గణనీయంగా తగ్గించారన్నారు. అలాగే 18 కోట్ల టిడ్కో బకాయిలను కూడా చైర్మన్ చాలా వరకు తగ్గించినట్లు వెల్లడించారు. బ్యాంకును లాభాల బాట పట్టించేందుకు అభివృద్ధి దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న బ్యాంకు చైర్మన్, సీఈఓలకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం క్రాంతికృష్ణ, అధ్యక్షుడు పి కృష్ణమోహన్, కార్యనిర్వహణ అధ్యక్షుడు జి అప్పారావు, ట్రెజరర్ కె పల్లవి, ఉపాధ్యక్షులు జీబీ మనోహర్, ఐఎస్టీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండి. మనం ఏదైతే మేము డీసీసీబీ ఎంప్లాయీస్మి, మేమైతే అసోసియేషన్ మాది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను, సార్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మేడం ట్రెజరర్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మనోహర్ గారు ఉన్నారు. ముందుగా మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచాము అంటే, మేము నూతనంగా ఒక కమిటీ ఫామ్ అయింది నిన్న. బ్యాంకు సంబంధించి ఎంప్లాయీస్ సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. అది ఏఐబీ అండర్టేకింగ్లో ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రతినిధులుగా మేము నిన్నే నియమించడం జరిగింది. ఒక ఎలక్షన్ కూడా జరిగింది. దాంట్లో జనరల్ సెక్రటరీగా నేను ఎం క్రాంతికృష్ణ ఎలక్ట్ అయ్యాను. ప్రెసిడెంట్గా కామ్రేడ్ పి కృష్ణమోహన్ గారు, అలాగే ట్రెజరర్గా కె పల్లవి గారు, వైస్ ప్రెసిడెంట్గా జీబీ మనోహర్ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇతర కమిటీ సభ్యులు కూడా ఒక 22 మంది ఒక కమిటీగా ఫామ్ అవడం జరిగింది. ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంప్లాయీస్ యొక్క సమస్యల కోసం మా అసోసియేషన్ ఎప్పుడూ కూడా ముందుండి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఎంప్లాయీస్కి వచ్చినట్టు ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అసోసియేషన్ పరంగా మేము టేకప్ చేస్తాం. గత 3 సంవత్సరాలు కూడా నేనే జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈసారి కూడా మరొకసారి నాకు సర్వీస్ చేసే అవకాశం నాకు దక్కింది. సో నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో నేను మళ్ళీ జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాను. అదేవిధంగా మా కమిటీలో 22 సభ్యులు కూడా మన బ్యాంక్ ఎంప్లాయీసే. వివిధ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్లుగా, జాయింట్ సెక్రటరీలుగా, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ఉంటారు. సో సమాముఖంగా కాకినాడ డీసీసీబీ ఎంప్లాయీస్కి అసోసియేషన్ ఏపీసీసీబీఏగా మేము ఒక 22 మంది సభ్యులతో ఒక నూతన కమిటీ అనేది ఫామ్ అయింది సార్. సో ఆ విషయం సభాముఖంగా మీడియా ప్రతినిధులకు తెలియజేయాలనే ఉద్దేశంలో ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. అంతేకాకుండా ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అసోసియేషన్ పరంగా మేము పూర్తిగా టేకప్ చేస్తాము. ఎప్పుడు కూడా ఒక ఎంప్లాయీకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అసోసియేషన్ వెనకలే ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐబీ ఏదైతే ఉందో దాన్ని ఎఫిలియేటెడ్గానే ఏపీసీసీబీఐగా వర్క్ చేస్తుంది. కూడా మేము స్వచ్ఛందంగా సాక్రిఫైస్ చేస్తుంటారు. మరొక ఉదాహరణ ఏంటంటే ఎల్టీసీ అంటే కుటుంబ సభ్యులతో ఎవరైనా 4 కానీ లేదా అమ్మ తల్లిదండ్రులు ఉంటే 6 కానీ ఎక్కడికైనా ఏదైనా విహారయాత్రకు వెళ్తే 4,000 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ 4,000 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోయి కనీసం ఎల్టీసీ అన్నది బెనిఫిట్ మేము పూర్తిగా రద్దు చేసుకుని స్వచ్ఛందంగా ఇచ్చాం సార్ ఎంప్లాయీస్. ఎందుకంటే బ్యాంకు పరిస్థితి బాగోలేదని. ఈ బ్యాంకు పరిస్థితి ఎలా బాగుపడడం గల కారణం ఇప్పుడు పనిచేస్తున్న ఏ ఒక్క ఎంప్లాయీ కూడా బాధ్యత లేదని ముక్త కంఠంతో పత్రికా సమావేశం మీ అందరి సమస్యలు చెప్పదలుచుకున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా ఇన్ని బెనిఫిట్లు కోల్పోతూ మా కుటుంబాలు నిలబెట్టుకోవడానికి, బ్యాంకు నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్న కాపాడతాయని మీకు అర్థం చేయడం కోసం, చెప్పడం కోసమే ఈ మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2,70,000 మంది వరకు అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబాల యొక్క లబ్ధి కొరకు, అలాగే లోనింగ్స్ 1,30,00,000 వరకు లోనింగ్స్ ఉన్నారు. సో సొసైటీ ఈ బ్యాంక్ లేకపోతే సొసైటీ ఉండదు. సొసైటీలో సుమారుగా 2,000 మంది వరకు కూడా 2,000 మంది వరకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొసైటీలో కూడా ఈ డీసీసీ బ్యాంక్ మీదే ఆధారపడి ఉన్నారు సార్.
సో మెసెంజర్లు కానీ సెక్యూరిటీస్ ఇవన్నీ చూసుకుంటే సుమారు 3,000 కుటుంబాలు యొక్క భవిష్యత్తు ఈ బ్యాంకు మీద ఆధారపడి ఉంది. వీటన్నిటికీ కూడా ప్రతి ఎంప్లాయీ కూడా సాక్రిఫైస్ చేసి దీన్ని నిలబెట్టి బతికించాలనే ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తున్నారు. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే గౌరవ చైర్మన్ తుమ్మల రామచంద్రబాబు గారు వచ్చిన తర్వాత డిపాజిట్స్ అనేవి సుమారు 200 కోట్లు పెరిగినాయి, గోల్డ్ లోన్స్ అనేవి 300 కోట్లు పైచిలకు పెరిగినాయి, ప్రస్తుతానికైతే 400 కోట్లు పెరిగినాయి. లాస్లో ఉన్న బ్యాంకుని సుమారు ఆపరేషన్ లాస్లో ఉన్న బ్యాంకుని గత నెల రిపోర్ట్ ప్రకారంగా అయితే 2,74,00,000 రూపాయలు ప్రాఫిట్లో తీసుకొచ్చారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో. మరొక మంచి ఆయనకున్న పలుకుబడి బయట ఉన్న సమాజంలో ఉన్న పేరు దాన్ని ఉపయోగించుకుని గత గవర్నమెంట్లో టిట్కో రుణాలను ఇచ్చారు. ఇవ్వడం వల్ల దానికి అదన్నీ కూడా ఎన్పిఏకి అయిపోయి సుమారుగా 18 కోట్ల నుంచి 28 కోట్ల వరకు లాస్ పోయింది. గవర్నమెంట్కి రావాల్సిన 1,84,00,000 రూపాయల ఫండ్ రప్పించి అవన్నీ కూడా టిట్కో రుణాలకి జమ వేయడం వల్ల 7 కోట్ల పైచిలకు ఎన్పిఏ బయటకు వచ్చింది. సో సిఆర్ఏఆర్ కూడా 3.24 ఉన్నది సిఆర్ఏఆర్ అని 4.4 పెంచారు. ఈ ప్రామాణికరాలన్నీ కూడా పాటిస్తూ ఫాలో అవుతూ నాబార్డు యొక్క గైడ్లైన్స్ తీసుకుంటూ ఆప్కో యొక్క గైడ్లైన్స్ తీసుకుంటూ ఎంప్లాయీస్కి ఇచ్చే బెనిఫిట్ పొందితేనే ఈ బ్యాంకు బాగుపడుతుందని అందరూ నమ్మి జనరల్ బాడీ సమక్షంలో ఆమోదించి పెంచడం జరిగిస్తారు.